dais with a big round of applause and standing ovation. గట్టిగా చప్పట్లతో మీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు మన కోసం, మన ఆడపడుచుల కోసం, మన అన్నల కోసం, మన తమ్ముళ్ళ కోసం 6 పథకాలని తీసుకొచ్చి 3 నెలలు తిరగక ముందే 4 పథకాలని కూడా అందించినటువంటి ఘనత సాధించినటువంటి మంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా, స్వాగత వచనాల్ని తెలియజేసేయాల్సిందిగా సిఎస్ మేడం శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారిని కోరుతున్నాము. Please welcome all the honorable guests and guests of honors today onto the dais. Please welcome all the chief guests and guests of honors today who are gracing this occasion for all of you and for this big day in your life. Please welcome them with a big round of applause until they reach onto the stage. మీరందరూ కూడా మీ హ్యాపీనెస్, మీ సక్సెస్ అంతా కూడా మీరు చప్పట్లో షేర్ చేయాలి అని అంటే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఎలా చెప్తారో ప్లీజ్ డూ దాట్ నౌ. We welcome all the guests of honors, honorable ministers for the state of Telangana onto the dais. మీ అందరి కోసం కూడా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా, లాస్ట్ 3 hours నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్న గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. మీకు అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్, మీ లైఫ్ని మీ చేతిలో పెట్టడానికి ప్లీజ్ వెల్కమ్ our honorable chief minister Mr. Revanth Reddy Anna onto the dais with a big round of applause. మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలందరి పాలిటి పెన్నిది మా అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పటి నుండి 4 పథకాల్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒక్కసారి విజయకేతనం ఎగిరేశాడు. ఇది మొదటిసారి కాదు, రెండవసారి రెండవ విడతగా ఉద్యోగాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిండు. ఇంకా 2 పథకాలు ఉన్నాయి, 2-3 నెలల్లో అవి కూడా ఫినిష్ చేస్తా బిడ్డ అన్నట్టుగా తన ఉత్సాహాన్ని, తన ఆసక్తిని కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆపుకోకుండా ప్రజలందరి మంచే నా మంచి, ప్రజలందరూ నా వాళ్ళు, నా కోసం ఇంత కష్టపడ్డ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సిద్ధమయ్యారు. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా ఉంటుంది. జ్యోతి ప్రకాశనం ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందించేటటువంటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం ముందుగా చేసుకుందాం. ఏ కార్యక్రమమైనా జ్యోతి ప్రకాశనంతో మొదలు పెడితే అది నిర్విరామంగా కొనసాగుతుందట. ఇంకా 2 పథకాలు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూస్గా కొనసాగాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదమోపహం దీపేన సాధ్యకే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సాయంకాలం అయ్యింది, దీపాన్ని వెలిగించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే రోజు, ఈరోజు మీకు అందరికీ కూడా జాబ్స్ చేతికి వచ్చే రోజు. సో ఇటువంటి పండుగని రోజుకొక పండుగలాగా జరుపుకుంటున్నాము. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి కూడా రోజు ఒక ఆపర్చునిటీ, రోజు ఒక పాలసీ మన చేతుల్లోకి వస్తుంది. అండ్ అందరు కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఐ కెన్ సీ దట్ మీరు ఎంత గొప్పగా రేవంత్ అన్నని వెల్కమ్ చేశారో, ఈరోజు మీ హర్షం వ్యక్తం చేశారో దాంట్లో కూడా తెలుస్తోంది మీరు అందరు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇటువంటి మంచి రోజుని ఎంత గొప్పగా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అండ్ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతుంది. ఈ జ్యోతి ఇలాగే వెలుగుతూ ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు, ఇంకెన్నో గెలుపులు, ఇంకెన్నో విజయాలు, మనందరికీ సంబంధించిన ఉద్యోగాలు, మనందరి కష్టాలు సుఖాలు అన్నీ మీ అందరి బాధ్యత నాదే అని ముఖ్యమంత్రిగా నేను మీకున్నాను అంటూ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మనందరికీ అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మరొక్కసారి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమానికి స్వాగత వచనాల్ని అందజేయాల్సిందిగా సిఎస్ మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు
ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమ